భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ సాహసోపేతమైన ఆపరేషన్ చేసి ఒక బాలుడి ప్రాణాలు కాపాడారు. భద్రాచలానికి పక్కనే ఉన్న ఏపీలోని అల్లూరి జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్ అనే 8 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు స్క్రూ డ్రైవర్లోని డ్రిల్ బిట్ను మింగేశాడు. అది తెలుసుకున్న తల్లి అతన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది. 2 రోజుల క్రితం వాళ్ళు ఆసుపత్రిలో చేర్చారు. అయితే బుధవారం కడుపులో ఉన్న డ్రిల్ బిట్ అడ్డం తిరగడంతో గౌతమ్కు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. అత్యవసరంగా డాక్టర్ రామకృష్ణ ఆపరేషన్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు. సుమారు 200 గ్రాముల బరువు గల 6 సెంటీమీటర్ల డ్రిల్ బిట్ను ఆపరేషన్ చేసి బయటకు తీశారు. బాలుడు దాన్ని మింగిన సమయంలో గొంతుకు అడ్డుపడి ఉంటే అప్పుడే ప్రాణాలు పోయేవని, అదృష్టవశాత్తు అది కడుపులోనికి రావడం వల్ల ప్రాణాలు దక్కాయని అన్నారు. అయితే కడుపులో కూడా పెద్ద పేగు వద్ద అడ్డుపడటం వల్ల ఆపరేషన్ చేసి ఆ బాలుడిని కాపాడడం జరిగిందని తెలిపారు. సుమారు 3 గంటల సమయం తీసుకుని మరీ ఈ ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ రామకృష్ణ తెలిపారు. ఈరోజు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఒక అరుదైన పరిస్థితికి ఆపరేషన్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం తుమ్మల గౌతమ్ అనే 8 సంవత్సరాల బాలుడు వాళ్ళ మదర్ తీసుకొని వచ్చారు ఏరియా హాస్పిటల్కి. ఆ పిల్లోడు ఏదో మింగాడు సార్ అంటే అనుమానంగా ఉంది అంటే మేము ఎక్స్రే తీసాము. ఎక్స్రేలో మేము ఒక ఇనుప డ్రిల్ బిట్ స్క్రూ డ్రైవర్కి సంబంధించింది కనుగొని అది పేషెంట్ చాలా స్టేబుల్గా ఎటువంటి కడుపు నొప్పి కానీ ఏమీ లేకపోయేసరికి పేషెంట్ మేము అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్ పెట్టాము. అది సాధారణంగా బయటకు వెళ్ళిపోతుంది కదా అని. కానీ ఈరోజు సాయంత్రం అతడు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు రావడంతో మేము అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చేస్తే అందులో సుమారుగా 6 సెంటీమీటర్ల పొడవున్న ఇనుప డ్రిల్ బిట్ తీయడం జరిగింది. అది కరెక్ట్గా పెద్ద పేరు దగ్గరికి వెళ్ళి అది రివర్స్లో అడ్డుపడినంత వరకు అది పరిస్థితి బాగానే ఉంది. ఎప్పుడైతే అది అడ్డుపడ్డదో నొప్పి మొదలైంది. ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ని ఆ పేగులోంచి ఆపరేషన్ చేసి తీయడం జరిగింది. పేషెంట్ అక్కడ ఐసీలో ఉన్నాడు. పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు.